సార్ అలాగే జనరల్‌గా వర్కింగ్ సైట్స్ లైక్ ఇండస్ట్రీస్ అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా! అందులో ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. దానివల్ల ఆస్తి నష్టం ఉంటుంది, ప్రాణ నష్టం కూడా ఉంటుంది. అసలు ఎందుకు ఆ టైంలో ఎవరు లేకపోయినా ఫైర్ యాక్సిడెంట్స్ అనేది జరుగుతుంది. అక్కడ ఎందుకు అలా మంట వస్తుంది అసల? ఇప్పుడు జనరల్గా ఇండస్ట్రీస్ హెచ్పిసిఎల్ కానీ ఇండియన్ గ్యాస్ కంపెనీస్ కానీ ఫార్మాసిటీ కానీ ఆల్ ఏ ఇండస్ట్రీస్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బట్టి దానికి సరిపడా ఎక్స్టింగ్విషర్లు పెట్టుకొని మెయింటైన్ చేసుకోవాలి. కొన్ని ఇండస్ట్రీస్లో ఫైర్ వెహికల్ ఉంటుంది, స్టాఫ్ ఉంటారు, చేస్తారు, అయినా ఫైర్ జరుగుతుంది. కారణం వాళ్ళు సరిగా ప్రాపర్గా చూసుకోక, మెయింటెనెన్స్ చేద్దరు. జనరల్గా ఇండస్ట్రీస్లో అంటే ఫార్మాసిటీలో మేము సర్వీసులు ఉండేటప్పుడు దానికి వెళ్ళి చెక్ చేసాము. చెక్ చేసి దానికి ఏంటంటే దీనికి ఫైర్ ఆఫీసర్ కావాలి, లిస్టెడ్ ఫైర్ ఆఫీసర్ డైరెక్టర్ కావాలి, ఇవన్నీ కావాలని మేము కలెక్టర్కి రాసి పెట్టాము. దాని మీద వాళ్ళు రామ్కే వాళ్ళకి ఎవరికో అప్పచెప్పారు. ఫైర్ వెహికల్ కొన్నారు, ఫైర్ వెహికల్ స్టాఫ్ ఎవరో మెయింటైన్ చేస్తున్నారు. వెళ్ళి చెక్ చేస్తే అక్కడ జనరల్గా ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టలేషన్స్, నేను చెప్పాను కదా, హైడ్రెంట్స్, స్ప్రింక్లర్స్, డిటెక్టివ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఎన్పిటిసి ఉంది, ఎలక్ట్రికల్ దాంట్లో వాళ్ళు అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. సపోజ్ ఎలక్ట్రికల్ ఫైర్ జరిగింది, CO2 ఆటోమేటిక్గా డిసిపి ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది, ఫైర్ యాక్షన్ అవుతుంది. ఎప్పుడైనా ఎన్టీపీఎస్లో ఫైర్ జరిగిందా? లేదు. కారణం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు సెక్యూరిటీ, వాళ్ళు కరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఒక ఫైర్ కూడా ఇప్పుడు వచ్చి జరగలేదు. వేరేస్ అదర్ ఫార్మాసిటీస్లో పరవాడలో ఎన్ని ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతుంది. కారణం వాళ్ళకి ఏమీ చెక్ చేయడం లేదు. వాటర్ టైప్ పెడితే కొన్ని కెమికల్స్ రియాక్షన్ అవుతుంది. రియాక్షన్ వల్ల ఏమిటంటే ఎక్స్ప్లోజివ్ టేకెన్ ప్లేస్. ఎక్స్ప్లోజివ్ అయితే మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎవ్రీ 3 monthsకి మాక్ డ్రిల్ కండక్ట్ చేయాలి. మాక్ డ్రిల్ అంటే యాక్చువల్గా ఫైర్ జరిగితే ఏం చేస్తారు అన్నది వాళ్ళు చూపించాలి. మేము అబ్జర్వర్గా వెళ్ళాము, ఏది ఇండస్ట్రీ అంటే హెచ్పిసిఎల్కి, ఇండియన్ గ్యాస్ దానికి మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు ఆఫీసర్ని పిలుస్తారు. సో అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ప్రాపర్గా చేయరు. హోజ్ బాక్స్ ఉందని సపోజ్, హోజ్ బాక్స్ ఉన్నప్పుడు అది కీ ఉంటుంది, ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, అది ఓపెన్ కాదు, రస్ట్ పెట్టేసి ఉంటుంది. కారణం అప్పుడు ఏం చేయాలంటే బ్రేక్ ది గ్లాస్ ఉంటుంది, గ్లాస్ బ్రేక్ చేసి హోజ్ తీసి ఫైర్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫైర్ ఎవ్రీ సెకండ్ ఈజ్ వాల్యుబుల్. అవును, ఒక సెకండ్లో ఎన్ని ప్రాణాలు పోతాయి, ఎంత నష్టం జరుగుతుంది, అది తీసుకోవాలి. జాగ్రత్తలు కరెక్ట్గా ఉంటే ఏమీ జరగదు. కరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసి ఉంటే స్టాఫ్. బట్ ఏంటంటే జనరల్గా వాట్ ఐ అబ్జర్వ్డ్, ది ఫైర్ గురించి ఎవరో నెగ్లిజెన్స్ చేస్తున్నారు, అంత ఇంట్రెస్ట్ చూపించటం లేదు. జరిగితే ఏముంది, ఆపేయచ్చు అనుకుంటారు, ఇన్సూరెన్స్ వస్తుంది. జరిగితే పోనేమండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాము అని వాళ్ళ మనస్సులో ఉంటుంది. కాబట్టి వాళ్ళు నెగ్లిజెన్సీ వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. తర్వాత ప్రతి నెల కూడా చెక్ చేయాలి. అవన్నీ చెక్ చేస్తే ఏం జరగదు. తర్వాత ఇన్ కేస్ అది స్మోక్ ఉందనుకోండి, క్రాలింగ్ పొజిషన్లో తీసుకురావాలి, అంటే దేకురుకుంటూ. ఎందుకంటే ఫైరు స్మోక్ లైటర్ దాన్ ఎయిర్ మీదకి వెళ్తుంది, స్మోక్ కింద ఉండదు. కాబట్టి క్రాలింగ్ పొజిషన్లో రెస్క్యూ చేయాలి, తీసుకొచ్చి స్ట్రెచ్చర్ మీద పెట్టి తీసుకెళ్ళాలి. స్ట్రెచ్చర్ మీద పెట్టిన తర్వాత అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయాలి పేషెంట్ కండిషన్ అంటిల్ టు రీచ్ ది హాస్పిటల్. అంబులెన్స్ అన్నీ రెడీగా ఉంటాయి, ఫైర్ వెహికల్ రెడీగా ఉంటుంది, అంబులెన్స్ స్టాఫ్ రెడీగా ఉంటారు. బట్ ఏంటంటే అక్కడ తీసుకున్న వెంటనే పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ కండక్ట్ చేయాలి, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ చేయాలి. చేసే వెనుక అట్లా హాస్పిటల్ వెళ్ళిన తర్వాత సేఫ్గా ఉంటుంది కాబట్టి పేషెంట్కి ప్రమాదం జరగకుండా ఉంటుంది.
ఈ కారణాలను తీసుకుంటే ఏమి ఫైర్ యాక్సిడెంట్ జరగదు.